హలో స్టూడెంట్స్, ఏపీ స్టూడెంట్స్కి 1B అయిపోయిందమ్మా. అయిపోయి కూడా 2 days అయింది. వాళ్ళకు ఏపీ స్టూడెంట్స్ క్వశ్చన్ పేపరు మనము అప్లోడ్ చేసిన వీడియోస్కు ఎన్ని మార్క్స్ వస్తాయో ఒకసారి చెక్ చేసుకున్నాం. ఏపీ స్టూడెంట్స్ 1B క్వశ్చన్ పేపరు చాలా ఈజీగానే వచ్చింది. మంచి మార్క్స్ తెచ్చుకుంటున్నారు కూడా. ఆల్రెడీ నేను చేసిన అప్లోడ్కి ఇంపార్టెంట్ లిస్ట్కి ఆల్రెడీ ఉన్నాయి. ఎందుకంటే ఈ వీడియో ఇంపార్టెంట్ అంటే ఒక స్టూడెంట్స్ సార్ మీరు పెట్టిన వీడియోస్లో చాలా తక్కువ వచ్చినాయని చెప్తున్నారు. కాబట్టి వాళ్ళ కోసం ఈ పేపర్ కొంచెం ఎక్స్ప్లెయిన్ ఎక్కువ చేస్తాను. ఎందుకంటే ప్రతి క్వశ్చన్ నేను చెప్పిన దాంట్లో వచ్చింది. మొన్న రీసెంట్గా మీకు 2 మార్క్స్ది ఒక స్టూడెంట్ అడిగాడని 2 పేపర్స్ రివిజన్ చేశాను ఏపీ స్టూడెంట్స్కి. దాంట్లో సగం తెలంగాణ స్టూడెంట్కి వచ్చినాయి, ఏపీ స్టూడెంట్కి వచ్చినాయి. అవి ఏమొచ్చాయో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 75 వాళ్ళకు కూడా నేను ఆల్రెడీ మీకు 1B అప్లోడ్ చేశాను. చేసేటప్పుడు ఇంకో క్వశ్చన్లో 3 మార్క్స్, ఒక క్వశ్చన్ 2 మార్క్స్ అవి చెప్పాను. లాస్ట్ మూమెంట్లో కూడా మీకు 1A పేపర్ చూశాక 1B పేపరు బాబు ఆ రోజు జస్ట్ ఇంపార్టెంట్ చెప్పాను. బాబు ప్రీవియస్ పేపరు మార్చి 2024 మార్చిలో జరిగిన పేపరు ఒకసారి ప్రీవియస్ పేపర్స్ 4 మార్క్స్ 7 మార్క్స్ తీసుకోండి, దానిలోంచి మినిమం 20 మార్క్స్ వస్తున్నాయని చెప్పాను. అది కూడా చెప్పాను. ఎందుకంటే చూడడం వల్ల ప్రతి పేపర్లో ఇప్పుడు మార్చ్ సప్లీ వాళ్ళకి మేలో ఏపీ స్టూడెంట్స్కు తెలంగాణ స్టూడెంట్స్కు మార్చిలో జరిగిన పేపర్లో మినిమం 20-15 మార్క్స్ వచ్చాయమ్మా. ఇప్పుడు ఏపీ స్టూడెంట్స్ మొన్న సప్లీ అయిపోయిన క్వశ్చన్ పేపరు మనకు ఎన్ని మార్క్స్ మనం అప్లోడ్ చేసిన మార్క్స్ కానీ ఇంపార్టెంట్ లిస్ట్లో కానీ ఇవి కానీ ఎన్ని మార్క్స్ చూద్దామా. ఫస్ట్ చూడమ్మా, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ పాసింగ్ టు ద -2, 4. ఇది రీసెంట్గా మనం చెప్పాము. నేను చెప్పాను -2, 4 అనేది రీసెంట్ -2, 4 అండ్ మేకింగ్ నాన్ జీరో ఇంటర్సెక్ట్ ఫామ్. హూజ్ ద సమ్? ఇంటర్సెక్ట్ ఫామ్ అంటే మీకు చెప్పాను x/a + y/b = 1 అని. అక్కడ ఈక్వల్ అంటే ఏం చెప్పాను, a = b అని ఈక్వల్ చేసుకోండి. a బదులు b బదులు అంటే x/a + y/b బదులు a రాసుకొని ఇది 1 అవుతుంది. x + y = అందులో పోతే a అవుతుంది. అక్కడ చెప్పాను. అక్కడ ఇంటర్సెప్టెడ్ పోయి సమ్ అన్నాడు. సమ్ అంటే అప్పుడు a + b వస్తుందని చెప్పాను. ఇక్కడ ఏమన్నాడు, సమ్ అన్నాడు. ఎంత ఈజీగా చూడు. అట్లీస్ట్ ఈ 2 స్టెప్స్ నాకు మార్క్ వస్తుంది. నెక్స్ట్ చూడమ్మా బాబు, మెయిన్గా నేను ఇప్పుడు చెప్పేది ఎందుకంటే ఒక స్టూడెంట్స్ అడిగాడు సార్ మీరు చెప్పిన దాంట్లో తక్కువ వచ్చాయని, ఆ అబ్బాయి కోసం చేస్తున్నాను. ఎందుకంటే బాబు నేను అప్లోడ్ చేసినప్పుడు మీకు ఇంపార్టెంట్ లిస్ట్ చెప్పాను, ట్రిక్స్ పెట్టాను. ఇప్పుడు ఇంపార్టెంట్ 75 చూసిన వాళ్ళకు మెయిన్ నీకు ట్రిక్స్ వల్ల ఎన్ని మార్క్స్ సంపాదిస్తావో చెప్తున్నాను, దానికోసం చెప్తున్నాను. నెక్స్ట్ చూడమ్మా, సెకండ్ ప్రాబ్లం. ఇఫ్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద స్ట్రైట్ లైన్ x = 0, y = 0 and 3x + 4y = a is 60, find the value of a. మొన్ననే రీసెంట్గా అప్లోడ్ ప్రాబ్లం ఉంది 2 మార్క్స్లో స్ట్రైట్ లైన్లో నేను అప్లోడ్ చేసిన 75 దానికి పార్ట్ 1 పార్ట్ 2 చెప్పినాను. పార్ట్ 2లో సైన్ మార్క్, పార్ట్ 2 పార్ట్ 1లో, పార్ట్ 1లో స్ట్రైట్ లైన్లో థర్డ్ ప్రాబ్లం ఇది. థర్డ్ ప్రాబ్లం కావాలంటే చెక్ చేసుకోమ్మా. థర్డ్ ప్రాబ్లం నెక్స్ట్ చూడమ్మా. థర్డ్ ప్రాబ్లం చూడమ్మా. ఇఫ్ 3, 2, -1, 4, 1, 1 and 6, 2, 5 are 3 vertices and 4, 2, 2 is tetrahedral centroid of the tetrahedral, find the value of the vertices. మొన్న రీసెంట్గా చెప్పిన టెట్రాహైడ్రల్ అంటే చెప్పాను మీకు G = x1 + x2 + x3 + x4/4. మొన్న రీసెంట్గా ఎక్స్ప్లెయిన్ చేసింది. y1 + y2 + y3 + y4/4, z1 + z2 + z3 + z4/4 అని చెప్పాను. ఇక్కడ నీకేమిచ్చాడు, x1 y1 z1, x2 y2 z2, x3 y3 z3, 3 పాయింట్స్ ఇచ్చాడు. కానీ నువ్వేం కనుక్కోవాలా, x4 y4 z4 ఈ వాల్యూ కనుక్కోవాలా. జీరో ఇచ్చాడు 4, 2, 2. మొన్న రీసెంట్గా ఎక్స్ప్లెయిన్ చేసినాడు. నెక్స్ట్ ఇది రాసి దీంట్లో రాసి నీకు 1 మార్క్ వస్తుందని చెప్పాను. నెక్స్ట్ చూడమ్మా. నెక్స్ట్ ఇది ఫోర్త్ వన్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ పాసింగ్ ద 1, 1 అండ్ ప్యారలల్ టు ద ప్లేన్ x + 2y + 3z - 7 = 0. నీకు ప్లేన్లో ఒకటి చెప్పిన ఏదైనా సరే a × x - x1 + b × y - y1 + c × z - z1 = 0. ఇది రాసి 1, 1, 1 ఇచ్చాడు కాబట్టి x1 y1 z1 కో x + 2y + 3z - 7 ఇచ్చాడు. అది ఏ వాల్యూ b వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే అట్లీస్ట్ 1 మార్క్.
నెక్స్ట్ మా ఫిఫ్త్ వన్ చూడండి మా ఫిఫ్త్ వన్ లిమిట్స్లో మొన్ననే మీకు 2 పేపర్స్ ప్రీవియస్ పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఫిఫ్త్ వన్ ఉంది చూడండి. ఫిఫ్త్ వన్ ఏమో చూడు, లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 a పవర్ x మైనస్ b పవర్ x మైనస్ 1 అన్నాడు. ఇక్కడ మనకు ఒక ఫార్ములా ఉందమ్మా, లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 a పవర్ x మైనస్ 1 బై x ఇజ్ ఈక్వల్ టు ఏ వస్తుంది. అలాగే ఇక్కడ ఏమొస్తుంది నీకు ఎక్స్ అంటే ఎక్స్తో మడిగించి డివైడ్ చేస్తాం, అంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 a పవర్ x మైనస్ 1 బై x బై b పవర్ x మైనస్ 1 బై x. ఎక్స్ క్యాన్సిల్ అయింది, మళ్ళీ వస్తుంది. ఇప్పుడు లిమిట్ రెండు విధాలుగా అప్లై చేస్తామా, లిమిట్ ఎక్స్టెన్స్ 0 a పవర్ x మైనస్ 1 బై x బై లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 b పవర్ x మైనస్ 1 బై x. ఇప్పుడు ఏమవుతుంది, ఇదంతా a బై b. ఇది ఆల్రెడీ ప్రీవియస్ పేపర్లో ఎక్స్ప్లెయిన్ చేసి 2 మార్క్స్ వచ్చేసాడు. ఎంత సింపుల్ వచ్చింది చూడండి. నెక్స్ట్ చూడు, సిక్స్త్ ప్రాబ్లమ్, లిమిట్స్ 5 6 వస్తాయని చెప్పాను, ఆల్రెడీ ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. నెక్స్ట్ సిక్స్త్ ప్రాబ్లమ్, లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్. మీకు ఇలా చెప్పినప్పుడు ఒకటే గుడ్డు చెప్పిన, రూట్ కనబచ్చిందా రేషనల్ చేయాలా. రేషనల్ అంటే ఏంది, న్యూమరేటర్ డినామినేటర్ ఇక్కడ మైనస్ ఉంటే ప్లస్ వస్తాయి, ప్లస్ ఉంటే మైనస్ వస్తాయని చెప్పి. అంటే దీన్ని చేస్తావు, లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ అంటే ప్లస్ ఎక్స్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్. ఇది ఎలా ఉంది మా, ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. అప్పుడు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఏంది, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్. దాన్ని ప్రకారం చేస్తాం, లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 అప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్ రూట్ మైనస్ బి స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ బై ఇది ఎలా ఉంటుందా స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్. రూట్కు స్క్వేర్కి వెళ్ళిపోతుంది, ఇది ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. ఇక్కడ ఏముంది మనకు, లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 ఎక్స్ బై కింద ఏందమ్మా ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్. వీటికి రాసిన సార్, లేదా నువ్వు లిమిట్ అప్లై చేసాను ఇటు కాదు 1 మార్క్. చూడు గుడ్డి గుర్తులు ప్రతి ఒక్కరు చెప్పినాను మీకు, ఏదైనా సరే 1 మార్క్ అయినా సంపాదించుకోవాలా. క్వశ్చన్ పేపర్ చూసి మనం ఎంటీ పెట్టకుండా అట్లీస్ట్ రాయడం వల్ల 1 మార్క్ అన్నా వదలకూడదు అని చెప్పాము మీకు. కొంచెమే జస్ట్ క్వశ్చన్ పేపర్ చూసి చూడమ్మా. నెక్స్ట్ సెవెంత్ అయిపోయింది. నెక్స్ట్ సెవెంత్ ప్రాబ్లం, మొన్న రీసెంట్గా చెప్పాము మీకు, y is equal to log of sin of log x చైన్ రూల్ అని చెప్పాము మీకు, గుర్తుందో ఫైండ్ ద dy by dx అంటారు. అంటే dy by dx is equal to ఇదంతా x అనుకోము, మనకు dy by dx log x ఏమవుతుంది 1 by x అంటే 1 by sin of log x లాగ్ అయిపోయింది మా. మళ్ళీ ఇదంతా x అనుకో, sin x అంటే dy by sin x అంటే cos x cos log x మళ్ళీ మా సైన్ అయిపోయింది, లాస్ట్ ఉంది లాగ్ ఎక్స్ dy by dx log x అంటే 1 by x. నీకేమవుతుంది dy by dx is equal to x ముందు రాసుకోమ్మా x ఇంటూ సైన్ లాగ్ ఎక్స్ బై పైన ఏముంది మా కాస్ లాగ్ ఎక్స్. 2 మార్క్స్ ఆల్రెడీ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసినట్టు మీకు 2 మార్క్స్ మనం రీసెంట్గా ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా చెప్పాను. మా డిఫరెన్షియేషన్లో 2 మార్క్స్ ఇవి నేను ఆల్రెడీ వీడియో చేశాను, లిమిట్స్ చేస్తానని చెప్పాను. చూడమ్మా ఇవి అయిపోయింది. నెక్స్ట్ ఎయిత్ ప్రాబ్లం డిఫరెన్షియేషన్లో y is equal to ఏ పవర్ ఏఎక్స్ ప్లస్ బి పవర్ ఏ మైనస్ ఎక్స్ y డబుల్ డాష్ అనేది డి స్క్వేర్ y బై డిఎక్స్ స్క్వేర్ అనమాట. నెక్స్ట్ చూడమ్మా నైన్త్ ప్రాబ్లం చూడమ్మా. నైన్త్ ప్రాబ్లం ఏమని చూడండి, ఇఫ్ ద ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్, కొంచెం ఇది ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ నేర్చుకునే వాళ్ళు సార్. నెక్స్ట్ 10th ప్రాబ్లం ఏమి చూడండి, వెరిఫై రోల్స్ థీరం లెగ్రాన్స్ థీరం. అంటే 9th 10th టఫ్ ఉంది, నేను చెప్పేదా 75 మార్క్స్ తెచ్చుకునే వాళ్ళు కొంచెం ఒక 2 క్వశ్చన్లు ఖచ్చితంగా టఫ్ ఉంటాయి. ఏది ఉంది ఇప్పుడు 9th 10th టఫ్ ఉంది. అంటే 8 మనం ఇచ్చిన 1 to 2లో 8 క్వశ్చన్స్ ఖచ్చితంగా చేయొచ్చు. ఈ 8 క్వశ్చన్స్లో కూడా చూడమ్మా మనకి ఏమేమి వచ్చినాయో ఏం చేసినా నేను ఇక్కడ రాస్తున్నాను. ఇప్పుడు 2 మార్క్స్ చూడమ్మా, ఇప్పుడు 2 మార్క్స్ బాబు నువ్వు చెప్పినావు ఇంపార్టెంట్ సార్, మీరు పెట్టిన దాంట్లో ఏమి రాలేదు, దానికోసం నేను మొత్తం పేపర్ చేస్తున్నాను. ఎందుకంటే అట్లీస్ట్ నువ్వు క్వశ్చన్ పేపర్ తెచ్చుకొని కూడా ఈ పేపర్లో 30 మార్క్స్ తెచ్చుకోవచ్చు. ఎట్లా వేసుకుని ఇదే చెప్పాడు. చూడమ్మా ఫస్ట్ ప్రాబ్లం ఆల్రెడీ చెప్పడం వల్ల 1 మార్క్ వస్తాయమ్మా, 1 మార్క్ తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్గా సెకండ్ మార్క్ టు
2 మార్క్స్ తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ మా థర్డ్ కోసం టెట్రాహైడ్రైడ్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన. థర్డ్ క్వశ్చన్లో 2 మార్క్స్ తెచ్చుకోవచ్చు. ఫోర్త్ క్వశ్చన్లో 1 మార్క్ తెచ్చుకోవచ్చు. ఫోర్త్ క్వశ్చన్లో 1 మార్క్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ ఆల్రెడీ 2 మార్క్స్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన. 2 మార్క్స్ తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ 1 మార్క్ తెచ్చుకోవచ్చు మా. ఎవరు పాస్ కావాలనే వాళ్ళు 75 వాళ్ళు 2 మార్క్స్ తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ సెవెంత్ మార్క్స్ కూడా 2 మార్క్స్ తెచ్చుకోమ్మా. నెక్స్ట్ 8 వదిలేస్తాయి, 9 వదిలేస్తాయి, 10 వదిలేస్తాయి. ఎవరు పాస్ కావాలి వాళ్ళ కోసంతో ఇస్తాను. నెక్స్ట్ ఇప్పుడు 4 మార్క్స్ చూద్దాము. 4 మార్క్స్ చూడమ్మా బాబు. ఇప్పుడు ఇంపార్టెంట్ నువ్వే చూడమ్మా, ఎందుకంటే ఇప్పుడు 2 మార్క్స్ నీకేం రాలేదు. 4 మార్క్స్ చూద్దాం. 4 మార్క్స్ ప్రతి ప్రాబ్లం చెప్పినాం చూడమ్మా. 4 మార్క్స్లో 11th క్వశ్చన్ A 5, 3 and B 3, 2 are two fixed point. Find the equation of the locus of P. Show that area of the triangle. Area of the triangle అంటే ఏం చెప్పాను ఫస్ట్? given points A equal to 5, 3, B equal to 3, -2. given points. First part ఏదైనా let P of x, y be any point on the locus చెప్పాను. given condition of into modulus x1 minus x2 x1 minus x2 x1 minus x3 y1 minus y2 y1 minus y3 equal to 9 అని చెప్పాను. చూడండి మా బాబు, మెయిన్ పాయింట్ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ అంటే ఫార్మ్. దీంట్లో మీకు ఆల్రెడీ చెప్పిన ఇది x1, ఇది y1, ఇది x2, ఇది y2. నీకు పిల్లలు x3, y3 ఇది సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా ఈ 2 మార్క్స్ వచ్చేస్తున్నాయి బాబు. ఇది రాసిన 2 మార్క్స్ ఇస్తారు కదా. ఇంకా లేదు పూర్తిగా రాస్తే 4 మార్క్స్ ఈజీగా ఇస్తాను. ఎక్స్ప్లెయిన్ కూడా చేసిన వాడు అంటే ఖచ్చితంగా 11th నుంచి మనకు 4 మార్క్స్ వచ్చినట్లేమా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి బాబు. నెక్స్ట్ 12th క్వశ్చన్ మా. 12th క్వశ్చన్ నుంచి చెప్పినాడు when the axes are rotated through an angle 45 degrees, transform equation of the curve x square minus 16y plus 17y square. ఆల్రెడీ ప్రీవియస్ మార్చ్ 2024 అడిగిన క్వశ్చన్ అయినాడు. దీనికి మీకు గుర్తు చెప్పిన. ఫస్ట్ టైం రాయాలి let small x, small y be the old coordinates. Next let capital x, capital y be the new coordinates. నెక్స్ట్ ఏం చెప్పాను? given curve x square minus 16xy plus 17y square equal to 225. మీకు చెప్పిన 45 degrees 225 అంటే గుర్తు అని చెప్పిన. ఇక్కడ మీకు ఏం చెప్పిన x is equal to x cos theta minus y sin theta. y is equal to y అన్నప్పుడు అవుతుంది x y sin అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది మైనస్ బదులు ప్లస్ అంటే y cos theta plus x sin theta అని చెప్పాను. theta అంటే ఏంది 45 degree. 45 degrees సబ్ చేస్తే అయిపోతుంది. అట్లీస్ట్ అది చేయకుండా ఇది చేస్తే 2 మార్క్స్. 2 + 2 4 మార్క్స్ అంటే 12th క్వశ్చన్ 4 మార్క్స్. జస్ట్ పాయింట్స్ రాసింది ఎందుకు? ఇక్కడ 2 మార్క్స్ వస్తాయి, ఇక్కడ 2 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ చూడు బాబు. నెక్స్ట్ ప్రాబ్లం ఏది? 13th క్వశ్చన్ ఆల్రెడీ తెలంగాణ స్టూడెంట్స్ అడిగిన ప్రాబ్లం అడిగినాడు. 13th క్వశ్చన్ రాలేదు వదిలేసు. 14th క్వశ్చన్ మా f of x cos ax అని మీకు ఆల్రెడీ ఇది ఎక్స్ప్లెయిన్ చేసిన. f of x is equal to cos ax minus cos bx if x not equal to 0 1/2 b square minus a square if x is equal to 0. ఇదేం చెప్పాను? ఇది a అనుకో, ఇది b అనుకో. అప్పుడు ఏంది cos a minus cos b. cos a minus అంటే -2 sin of a plus b/2 sin of a/2 అని చెప్పి ఆ ప్రాబ్లం సబ్స్టిట్యూట్ చేస్తే 2 మార్క్స్ అయింది. ఎక్స్ప్లెయిన్ చేసాం. ఖచ్చితంగా మనకు 14th క్వశ్చన్ ఖచ్చితంగా 13th క్వశ్చన్ వదిలేసాయి. 14th క్వశ్చన్ 4 మార్క్స్. హాఫ్ రాసిన 2 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ 15th క్వశ్చన్ చూడండి. 15th క్వశ్చన్స్ మీకు ఎన్నోసార్లు చెప్పిన. ఖచ్చితంగా 15th క్వశ్చన్ నుంచి మనకు డిఫరెన్షియేషన్లో ఫస్ట్ ప్రిన్సిపల్ కన్ఫర్మ్. ఏమన్నాడు? tan 2x. ఆల్రెడీ tan 2x అయినాడు. tan 2x అంటే మీకు చెప్పిన f of x is equal to tan 2x. f of x plus h equal to tan 2x plus h. అప్పుడు f of x plus h equal to tan
2x ప్లస్ 2h అంటే ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2. ఫస్ట్ ప్రిన్సిపల్ ఏం చెప్పాను, f డాష్ x ఇజ్ ఈక్వల్ టు లిమిట్ x టెన్స్ టు 0 f ఆఫ్ x ప్లస్ h మైనస్ f ఆఫ్ x బై h అంటే ఈక్వేషన్ 2 మైనస్ ఈక్వేషన్. ఇది సబ్స్టిట్యూషన్. ఇది చూస్ చేసేది ఖచ్చితంగా 2 మార్క్స్. లేదు చేసే స్టూడెంట్ చేస్తారు అంటే 15% 4 మార్క్స్ లేదంటే 2 మార్క్స్. చూడు ఒక స్టూడెంట్స్ సార్ ఏమీ రాలేదు అన్నాడు బాబు. ఆ అబ్బాయి కోసమే నేను చెప్తున్నా. అట్లీస్ట్ 2 మార్క్స్ వచ్చినా నేను నీకు ట్రిక్స్ చెప్పాను. ఆ ట్రిక్స్ ప్రకారమే వస్తాయి. ప్రతి స్టూడెంట్ పాస్ కావాలని నేను ట్రిక్స్ చెప్పాను. కానీ ఏమీ రాలేదంటే కష్టం బాబు. ఎందుకంటే చెప్పినవి అప్లోడ్ చేసినాను. అందుకే మీకు చెప్తున్నాను క్వశ్చన్ పేపరు నేను ఇంపార్టెంట్ అప్లోడ్ చేసిన అవి వీడియో చూడు ఖచ్చితంగా వచ్చినాయి. రాని స్టూడెంట్స్ ప్రతి స్టూడెంట్స్ మినిమం 27 మార్క్స్తో క్వశ్చన్ పేపర్ చూసి ఆ స్టెప్స్ రాసిన చాలా దాకా చెప్పాను. చూడమ్మా నెక్స్ట్ 15th క్వశ్చన్ అయింది. మనకి ఈ వీడియో వరకే చాలు. ఎందుకంటే 75 కాబట్టి 67 చేసుకున్నాం. మినిమం 5 చేయాలి. 5లో మనం ఆల్రెడీ 1 2 3 4 చేస్తాం. చాలు చూడమ్మా ఇక్కడ ఎన్ని 4 పోతే 16 మార్క్స్. ఇక్కడ 16 మార్క్స్ వచ్చాడు. ఇక్కడ ఏం వచ్చాయి 2 2 2 2 అంటే 8 3 6 10 11 క్వశ్చన్. ఇక్కడ 11 మార్క్స్ వచ్చినాయి. ఇక్కడ 16 మార్క్స్. వీళ్ళకి ఎన్ని వచ్చినాయి 8 మార్క్స్. ఎవరు జస్ట్ పాస్, జస్ట్ క్వశ్చన్ పేపర్ చూసినాయి. ఇక్కడ క్వశ్చన్ పేపర్ చూసిన వాళ్ళకు దీనిలో ఆఫ్ వేసుకుందాం అంటే 5 మార్క్స్ జస్ట్ పాస్. నెక్స్ట్ 7 మార్క్స్ చూద్దాం. 7 మార్క్స్ చూద్దాం. 7 మార్క్స్ చూద్దాం. 7 మార్క్స్లో చూడు బాబు ఒకసారి చూడమ్మా. 7 మార్క్స్లో ఫస్ట్ ప్రాబ్లం ఏమిటమ్మా, ఫస్ట్ ప్రాబ్లం ఫైండ్ ద ఆర్థో సెంటర్ అన్నాడు. ఫైండ్ ద ఆర్థో సెంటర్. నేను ఏం చెప్పినా మీకు ఆర్థో సెంటర్ అంటే క్వశ్చన్ నెంబర్ 18 మా. క్వశ్చన్ నెంబర్ 18 ఫైండ్ ద ఆర్థో సెంటర్. ఆర్థో సెంటర్ అని చెప్పిన ఫస్ట్ గివెన్ పాయింట్స్ ఏబిసి గివెన్ పాయింట్ చెప్పాను. తర్వాత నీకు ఆర్థో సెంటర్ అంటే చాలా చిన్న సింపుల్ ట్రిక్ చెప్పాను మీకు. ఏంది x మైనస్ x1 x2 మైనస్ x3 ప్లస్ y మైనస్ y1 y2 మైనస్ y3 ఈక్వల్ టు 0. ఇది x1 ఇది y1 ఇది x2 ఇది y2 ఇది x3 y3 సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోయాయి. నెక్స్ట్ ఏం చెప్పాను x మైనస్ x2 x3 మైనస్ x1 ప్లస్ y మైనస్ y2 y3 మైనస్ y1 ఈక్వల్ టు 0. దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఇది ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2. నువ్వు సింప్లిఫై చేస్తే సింప్లిఫై చేయకుండా ఇది రాసినందుకు మినిమం 3 మార్క్స్ ఇస్తారు. ఏది క్వశ్చన్ పేపర్ చూసి ఏమంటే ఈ 2 ఫార్ములాస్ నేర్చుకో చాలు. ఖచ్చితంగా నీకు 4 or 3 చేస్తున్నారు. ఒక 3 సొల్యూషన్ సాల్వ్ చేస్తే నీకు వచ్చేస్తాయి. మనం వరకు ఇరవై చేసినాం 3 మార్క్స్. చేసినానికి అయితే 7 మార్క్స్ బాబు. మొత్తం చేస్తే 3 మార్క్స్ వస్తాయి. ఓకేనా. నీకు ఆన్సర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఆన్సర్స్ గుర్తుపెట్టుకో సార్. నెక్స్ట్ బాబు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, మనం పేర్ ఆఫ్ స్టేట్మెంట్ 2 టైప్స్ చేసుకున్నాం. ఒక టైప్ ఏమో థీరం, ఒకటేమో ప్రాబ్లం. థీరం ఆల్రెడీ మీకు వాట్సాప్లో అప్లోడ్ చేసి పెట్టిన 2 × స్క్వేర్ రూట్ 0 d స్క్వేర్ మైనస్ ac బై a ప్లస్ b ఇంటూ 2 × స్క్వేర్ రూట్ ఆఫ్ x². ఇది ఆల్రెడీ చేసిన. ఏది ax² ప్లస్ 2hx ప్లస్ b² ఈజ్ ఈక్వల్ 2gx ప్లస్ 2 చేసిన. ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ కనుక్కుంటే ఈజీగా చెప్పాను. అది కూడా చేసుకో. నెక్స్ట్ అంటే నీకు 19th క్వశ్చన్ ఎంత సింపుల్గా రాసినా ఈజీగా 3 మార్క్స్ వస్తాయి. వీళ్ళకు 2 మార్క్స్ ఇస్తున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. క్వశ్చన్ నెంబర్ 20 చూడమ్మా. ఫైండ్ ద కండిషన్ ఫర్ ద లైన్ జాయినింగ్ ద ఆరిజిన్ టు ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద కర్వ్ x² ప్లస్ y². ఇది ఆల్రెడీ మీకు లాస్ట్ మొన్న 7 మార్క్స్ స్ట్రైట్ లైన్ 7 మార్క్స్ ఇంపార్టెంట్. గెస్ట్ చేసిన క్వశ్చన్స్ చెప్పండి అన్నప్పుడు ఆర్థో సెంటర్ ఇవి చెప్పుకుంటూ చెప్పాను. ఇక్కడ కూడా రాసిన ప్రాబ్లం చూడు మాది ఎట్లా ఉంటుందంటే ఈ x² ప్లస్ y² ఈజ్ ఈక్వల్ టు a². దీని x² ప్లస్ y² మైనస్ a² ఈజ్ ఈక్వల్ టు 1 అని చెప్పిన. నెక్స్ట్ గివెన్ లైన్ ఇచ్చినాడు lx ప్లస్ my ఈక్వల్ టు 1 అన్నాడు. ఇక్కడ 1 అంటే మనకి ఏం చేయాలా x² ప్లస్ y² మైనస్ a² ఇంటూ 1² అంటే మొత్తం డిగ్రీ సెకండ్ ఆర్డర్లో అని చెప్పిన. అప్పుడు ఇక్కడ చేస్తావు x² ప్లస్ y² మైనస్ a² 1² అంటే ఏంది lx ప్లస్ my హోల్² ఈక్వల్ 0 రాస్తాం. అప్పుడు ఏంది x² ప్లస్ y² మైనస్ a². ఇది ఎలా ఉంది మా a ప్లస్ b² అంటే l² x² ప్లస్ a² m² ప్లస్ y² b² 2ab 2 ఇంటూ lm xy ఈక్వల్ టు 0. ఇంత మల్టిప్లై చేసి వచ్చినాక లాస్ట్ ఆన్సర్ చెప్పిన. ఇది సింపుల్. ఇది నువ్వు ఎంత చీప్గా రాసినా నీకు ఖచ్చితంగా 4 మార్క్స్ వస్తాయి.
ఎవరు జస్ట్ క్వశ్చన్ పేపర్ చూసారు, వీళ్ళకి 7 మార్క్స్ వస్తాయి, 7 మార్క్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21. క్వశ్చన్ నెంబర్ 20 ఏంది? డైరెక్షన్ క్వశ్చన్, డైరెక్షన్ రేషియో. డైరెక్షన్ క్వశ్చన్, డైరెక్షన్ రేషియో మీకు ఒకటే చెప్పాను. రిలేషన్ మీద 2, యాంగిల్ బిట్ మీద 2, ఫోర్ ద డయాగ్నల్. మీకు ఏమన్నాడు? యాంగిల్ బిట్ ఉన్నాడు. యాంగిల్ బిట్ అంటే ఏంటి? కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బిట్ కదా, ఫైండ్ ద యాంగిల్ బిట్. కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు a1 a2 ప్లస్ b1 b2 ప్లస్ c1 c2 మాడ్లెస్ స్క్వేర్ రూట్ ఆఫ్ a1 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్ ప్లస్ c1 స్క్వేర్ ఇంటూ a2 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్ ప్లస్ c2 స్క్వేర్. ఇది చేస్తే అయిపోతుంది. ఏం చేశాను? ఫస్ట్ ఈక్వేషన్, సెకండ్ ఈక్వేషన్. ఫస్ట్ ఈక్వేషన్ ఎంతైనా సరే, ఫస్ట్ ఈక్వేషన్ చూడు ఇక్కడ మా ఎల్ ప్లస్ ఎం ప్లస్ ఎన్ ఈక్వల్ 0 అన్నాడు. అంటే దీనిలో ఏదైనా సరే సింపుల్ తీసుకున్నాం. ఎల్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎం కామా మైనస్. ఇది ఈక్వేషన్. ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 సబ్ చేస్తే ఒకటి వస్తుంది. మనకు వచ్చేనాక కేస్ 1 కేస్ 2 వస్తుంది చెప్తాను. ఇది ఎంత ఈజీ చెప్పిన 2 టైమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసినాను. అంటే క్వశ్చన్ నెంబర్ 21లో 7 మార్క్స్. జస్ట్ నువ్వు చూసి రాసినా ఇక్కడ 3 మార్క్స్. ఎందుకంటే కొంచెం యాంగిల్ బిట్ చేయకుండా అది చేస్తాం. నెక్స్ట్ చూడమ్మా క్వశ్చన్ నెంబర్ 22. క్వశ్చన్ నెంబర్ 22 వెరీ వెరీ ఇంపార్టెంట్. డిఫరెన్షియేషన్ లో నేను చెప్పింది 5 క్వశ్చన్లు. 5లో కంపల్సరీగా స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్. ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టాన్ అని చెప్తే అయిపోయి. అంటే ఇక్కడ ఖచ్చితంగా 22 క్వశ్చన్ కూడా వచ్చేస్తాయి. 22 క్వశ్చన్ 7 మార్క్స్ వస్తాయి. వీళ్ళు సింపుల్గా చేస్తే 1 మార్క్ వస్తాయి. చూడండి ఇప్పుడు ఓవరాల్ గా మనకు ఏబీ స్టూడెంట్స్కి ఒకసారి చూడండి 2 మార్క్స్ ఎన్ని వచ్చినాయి, ఎంత సింపుల్ చేసినా ఇక్కడ 11 మార్క్స్ వస్తాయి. 11 మార్క్స్. జస్ట్ క్వశ్చన్ పేపర్ చూసి రాసే వాళ్ళకి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి? 5 మార్క్స్. నెక్స్ట్ 75 వాళ్ళకు కొద్దిగా ప్రిపేర్ అయిన వాళ్ళకు 2 మార్క్స్ వచ్చినాయి, 16 మార్క్స్. 16 మార్క్స్. క్వశ్చన్ పేపర్ చూసిన వాళ్ళకి ఎన్ని వచ్చినాయి? 8 మార్క్స్ వస్తాయి. ఈ క్వశ్చన్ పేపర్ ఎందుకు చదివానంటే ఒక స్టూడెంట్స్ చెప్పాడు కాబట్టి అబ్బాయి కోసం చెప్తున్నాను. అట్లీస్ట్ నువ్వు ఇవన్నీ రాస్తే పాస్ అవుతావు. కంపల్సరీ రాస్తే ఖచ్చితంగా పాస్ అవుతావు. నెక్స్ట్ చూడమ్మా, ఇది చూడమ్మా, ఇక్కడ వచ్చినాయి 1 2 3 4 7 4 28. 28 ప్లస్ 3 31 మా. ఇక్కడ చూడమ్మా, ఈ వీళ్ళకి చూద్దాం. 3 3 6 6 10 10 12 12 13 మార్క్స్. చూడమ్మా ఇప్పుడు 6 7 8 మా, 3 4 5 58 మా. ఎవరికి కొద్దిగా బాగా నేర్చుకున్న వాళ్ళు 75 వాళ్ళని ఏమన్నారు వీళ్ళు ఖచ్చితంగా రాసిస్తారు. 5 మార్క్స్ 5 రాస్తారు, 7 మార్క్స్ 5 రాస్తారు. చూడమ్మా 75 కావాలనుకుని అప్లోడ్ చేసిన వాళ్ళు మాత్రము 7 మార్క్స్వి ఖచ్చితంగా 35 వస్తాయి, 4 మార్క్స్ 20 వస్తాయి. 2 మార్క్స్ వీళ్ళకి ఏమొస్తాయంటే 1 or 2 క్వశ్చన్ తక్కువ వచ్చిన వీళ్ళకు మినిమమ్ 16 మార్క్స్ వస్తాయి. అంటే 11 71. ఖచ్చితంగా నేను పెట్టిన అప్లోడ్ నుంచి 71 72 మార్క్స్ వస్తాయి. 71 or 72 బాగా 75 కావాలనుకో 71 72 వస్తాయి. ఎందుకంటే లాస్ట్ 2 క్వశ్చన్ ఇంక్రీజింగ్ లోను మళ్ళీ నీకేమి ఇచ్చినాడు చూడు, లాగ్రాన్స్ థీరంలో కొద్ది టఫ్ ఇచ్చినాడు. 75 తెచ్చుకోవచ్చు ఖచ్చితంగా. ఇది అట్లా కాకుండా కొంచెం చదివిన వాళ్ళు నా దాంట్లో 50 వస్తాయి. ఇప్పుడు అడుగుతున్నాడు జస్ట్ క్వశ్చన్ పేపర్ చదివి వాళ్ళకి ఎన్ని మార్క్స్ వస్తాయి చూడమ్మా. ఇక్కడ 8 ఒక 3 11 6 2 26. అంటే జస్ట్ క్వశ్చన్ పేపర్ తెచ్చుకున్న వాడు పాస్ అవుతాడు, కంపల్సరీగా పాస్. అందుకే మీరు క్వశ్చన్ పేపరు నేను అప్లోడ్ చేసుకోండి బాబు, ఖచ్చితంగా పాస్ అయిపోతారు. కంపల్సరీ పాస్. ఓకేనా? ఒకసారి చెక్ చేసుకోండి.